మేము మొదటిసారి ఉడిపి వెళ్ళినప్పుడు జరిగిన ఒక ఆశ్చర్యకరమైన అనుభవాన్ని ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాం. ఉడిపి శ్రీకృష్ణ దర్శనం కోసం మేము మొదటిసారి ఆలయానికి వెళ్ళాం. అందరం ఆనందంగా లోపలికి వెళ్ళి సాధారణంగా దర్శనం చేసుకుంటామని అనుకున్నాం. నెమ్మదిగా దర్శనం కోసం ముందుకు సాగుతూ వెళ్ళిపోయాం. దేవుడి విగ్రహం ఇప్పుడే కనిపిస్తుంది అనుకుంటూ బయటికి వచ్చేసాం. అదేంటి, దేవుడి దర్శనం కాకుండానే బయటికి వచ్చేసామా అనుకుంటూ అటువైపు వెళ్తున్న పూజారి గారిని ఆపి, మేము లోపలికి వెళ్ళి వచ్చేసాం కానీ మాకు విగ్రహం కనిపించలేదు అని అడిగాం. అప్పుడు పూజారి గారు మాతో ఇలా అన్నారు, ఇక్కడ కృష్ణుడి దర్శనం సాధారణంగా కాదు, ఒక చిన్న కిటికీ ద్వారా మాత్రమే దర్శించుకోవాలి. దీనికి వెనక ఉన్న కథను ఆయన మాతో ఇలా చెప్పారు. పూర్వం కనకదాస అనే భక్తుడు తన కులం కారణంగా ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. అందుకే కనకదాసు ఎప్పుడూ ఆలయం వెనుక నిలబడి భక్తితో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కిటికీ నుంచి దర్శించుకునేవాడు. ఆ భక్తుని అపారమైన భక్తిని చూసి ఉడిపి కృష్ణయ్య ముందువైపు నుంచి వెనక్కు తిరిగి ఆ చిన్న కిటికీ ద్వారా దర్శనం ప్రసాదించాడు. అప్పటి నుంచి ఉడిపి కృష్ణయ్యను ముఖ్యద్వారం నుంచి కాకుండా కిటికీ నుంచే దర్శించుకుంటారు. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఆ కిటికీ ద్వారా కృష్ణుణ్ణి దర్శించుకున్నాము. చిన్న కృష్ణయ్య దర్శనం మాత్రం హృదయాన్ని నింపేసింది. అక్కడ ప్రతి చిన్న విషయం కూడా కృష్ణుడి లీలలే అనిపించింది. మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ